ఈ వీడియోలో అక్షాక్షంలో డీసీ ఎవరినెవరిని మోస్ట్‌లీ టార్గెట్ జేయొచ్చో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీళ్ళ దగ్గరైతే 16 ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. మీకు ఇంకా 3 ఓవర్‌సీస్ ప్లేయర్స్ స్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళకు. వీళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ 22 సీఆరో, 23 సీఆరో ఉంది. ఆల్‌మోస్ట్. ఇక వీళ్ళు ఒక మంచి ఫాస్ట్ బౌలర్ గావాలనుకుంటారు వీళ్ళు. వీళ్ళ దగ్గర మిచెల్ స్టార్క్ నట్రాజన్ నట్రాజన్ లాస్ట్ సీజన్ అన్ని మ్యాచ్‌లు ఆడకపోయినా నెక్స్ట్ సీజన్ ఆడతాడనుకుంటాను నట్రాజన్. మరి వీళ్ళకు ఒక మంచి ఫాస్ట్ బౌలర్ గావాలి. మీకు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్స్ ఉన్నారు. ఇంకొక మంచి రైట్ ఆర్మ్ స్విమ్మర్ కోసం చూస్తారు. మరి మంచి రైట్ ఆర్మ్ స్విమ్ బౌలర్స్ మనం మాట్లాడుకుంటే అయితే మీకు వీళ్ళ దగ్గరున్న పర్స్ బట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అల్జర్ జోసెఫ్ అల్జర్ జోసెఫ్, మ్యాట్ హెన్రీ ఇంకా ఇంకా మీకు ఇండియన్ బౌలర్స్ విషయానికొచ్చేసైతే నవదీప్ సైని నవదీప్ సైని ఇంకా చాలా మందే ఉన్నారు. ఇంకా కరెక్ట్ గుర్తు రావట్లే. ఇంకా వీళ్ళకి ఇంకొక ఫినిషర్ కావాలనుకుంటారు. ఫినిషర్ అశుతోష్ విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ వీళ్ళు ఫినిషర్స్‌గా వీళ్ళకి ఇంకో మంచి సాలిడ్ ఫినిషర్ కావాలనుకుంటారు. సాలిడ్ ఫినిషర్‌లు మనం చూస్తే అయితే డేవిడ్ మిల్లర్ మరి డేవిడ్ మిల్లర్ వీళ్ళు తీసుకుంటారో చూడాలి. డేవిడ్ మిల్లర్ మరి లియామ్ లివింగ్‌స్టోన్‌ని తీసుకొని ఫినిషర్‌గా ఆడిస్తారో చూడాలి. లియామ్ లివింగ్‌స్టోన్ మీకు జార్జ్ లిండే లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మీకు మైకేల్ బ్రేస్‌వెల్ ఇలాంటి వాళ్ళున్నారు. వీళ్ళని టార్గెట్ చేయొచ్చు డీసీ. వీళ్ళ దగ్గర మంచి 22 సీఆర్ అంటే కొన్ని టీమ్స్ కన్నా బానే ఉంది ప్రైస్. వీళ్ళు ఓపెనింగు మరి పృథ్వీ షాని తీసుకుంటారో చూడాలి. ఆల్రెడీ ఓపెనింగ్ మీకు కేఎల్ రాహుల్ ఉండు. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ ఓపెన్ చేయాలనుకుంటాను. కరుణ్ నాయర్ ఓపెన్ చేసిన గాని కొన్ని మ్యాచ్‌లు వీళ్ళు అభిషేక్ పోరెల్‌తోని ఓపెనింగ్ చేస్తే బావుంటదనుకుంటాను. అది ఓపెనింగ్ ఫిక్స్ చేసుకొని మరి మీకు కరుణ్ నాయర్‌ని 3లో, నితీష్ రాణాని 4లో అట్లా ఆడితే బావుంటదనుకుంటాను. చూడాలి మరి డీసీ. ఇంకా వీళ్ళు ఇంకా స్పిన్ బౌలింగ్ విషయానికొస్తే అయితే కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ వీళ్ళకు ఇంకా స్పిన్ కావాలనుకుంటే విఘ్నేష్ పుత్తూర్ లాంటి వాళ్ళున్నారు. విఘ్నేష్ పుత్తూర్‌ని టార్గెట్ చేస్తారో చూడాలి. ఇంకా చానా ఆప్షన్స్ ఉన్నాయి. మరి చూడాలి. ఆక్షన్ టైమ్‌లో ఎట్లా ఉంటది? ఎవరెవరు ఏ సెట్ కిందొస్తారో గూడా అవి గూడా కీ పాయింట్స్ అయితాయి. నాకు గుర్తొచ్చిన ప్లేయర్సే చెప్పిన. ఇంకా చాలా మంది మిస్ అయ్యిర్రు. అంతే ఈ వీడియోలో. మరి చూద్దాం మరి డీసీ ఎవరిని తీసుకుంటారో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.